త్వరలో ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది జూబ్లీహిల్స్ లో? టీఆర్ఎస్. ఎందుకు? గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా. అంటే మా గొంటి గోపీనాథ్ మా షేక్పేట్ డివిజన్లో జూబ్లీహిల్స్లో చాలా మంచి బెనిఫిట్స్ తెచ్చారు. మహిళలు ఎలా ఉండాలి అనేది గుర్తింపు ఇచ్చాడు. డబుల్ బెడ్రూమ్స్ వచ్చినా కానీ మాకు ఎలా తీసుకోవాలి సౌకర్యం, బస్ పెట్టి తీసుకోవడం, అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేశాడు. మళ్ళీ మాకు ఉమెన్స్ డేస్ ఫెస్టివల్స్ వచ్చిన షేక్పేట్లో ఫస్ట్ ఆయన నుంచే మాకు ఉమెన్స్ డేస్ ఫెస్టివల్స్ అనేది ఇక్కడ జరిగింది. బతుకమ్మ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కటి ఆయన వల్లనే మాకు ఇక్కడ జూబ్లీహిల్స్లో జరగడం స్టార్ట్ జరిగింది. కానీ ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కాకపోతే ఆ వ్యక్తి చాలా మంచిగా ప్రిఫరెన్స్ ఇచ్చేది. గిఫ్ట్స్ అయినా ఏదైనా ఇచ్చిన మహిళలు ఏదైనా పోయి అడిగినా ఒక 100 మెంబర్స్ ఉన్నా కానీ ఒక్కరికి ఇచ్చి ఇద్దరికి ఇచ్చి వెళ్ళిపోయేది. కానీ ఆయన అలాంటి వ్యక్తి కాదు, ప్రతి ఒక్కరికి ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళ వైఫ్కి టికెట్ ఇవ్వడం జరిగింది జూబ్లీహిల్స్ నుంచి. గెలవాలి కూడా తను ఇంటికి వెళ్ళినా, తను ఎక్కడైనా ఫెస్టివల్స్ అయినప్పుడు గెస్ట్గా వచ్చినా కానీ ప్రిఫరెన్స్ లేడీస్కి చాలా బాగా ఇచ్చేది మా గంటి గోపీనాథ్ గారు. మరి రూలింగ్ కాంగ్రెస్ ఉంది, దాదాపు సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. అవును, ఇవ్వడం జరుగుతుంది. అంటే ముందు ఉన్న అమల్వే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ జరిగింది కదా అండి. కాకపోతే టీఆర్ఎస్ రావాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే దానివల్ల మనకి అప్పుడు కరెంట్ ప్రాబ్లం లేకుండా, వాటర్ ప్రాబ్లం లేకుండా, ఇప్పుడు జస్ట్ బస్ సౌకర్యం వచ్చింది. ఇంకా బెనిఫిట్స్ ఏమున్నాయండి? ఇంకేం అమలు అయితే రాలేదు కదా లేడీస్కి. ఆ బస్ సౌకర్యం పెట్టడం వల్ల ఇంకా లేడీస్ కొట్టుకోవడం అవుతుంది. అప్పుడు బస్ మనం వెళ్తున్నామంటే కాంట్రాక్టర్ కొంచెం హ్యాండ్ చూపించినా ఆపేవాళ్ళు. ఇప్పుడు లేడీస్కే వాల్యూ ఇవ్వట్లేదు ఆ బస్ ఫ్రీ వల్ల. కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటున్నా నేను. అందుకే చెప్తున్నా కదా. అంటే పరిపాలనలో అదే మా ఏరియాలో మాగంటి గోపీనాథ్ చేసిన ప్రతి ఒక్కటి బాగుండే. ఫస్ట్ చెప్తున్నా, ప్రతి ఒక్కటి లేడీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం, చేయడం, ఏదైనా అడిగిన రోడ్స్ వేయడం అలాంటివి కూడా. టెంపుల్ కూడా డెవలప్మెంట్ కూడా ఇచ్చాడు మాకు. గుడిలో పోషమ్మ టెంపుల్ అని మా ఏరియా టెంపుల్కి కూడా ఇచ్చాడు. త్వరలో మీకు ఎలక్షన్ వస్తుంది, ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు? రూలింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఏమీ చేయలేదు మాకు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చిండ్రు కానీ దానికి డబ్బులు బాగానే తీసుకున్నారు కదా. మాకు టీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుంది. మేము మాకు ఏదైనా ఇది ఉంటే చెప్తే వాళ్ళు చేసేవాళ్ళు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయడం లేదు. మాకు వాటర్ ప్రాబ్లం చాలా, సమ్మర్లో అయితే అస్సలు నల్లలు రాక, బోర్లు రాక చాలా ఇబ్బంది పడ్డాం మేము. అదే టీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే మేము కరెంటు కూడా పోలేదు అప్పుడు. ఇప్పుడు కరెంటు కూడా తీసేస్తూనే ఉన్నాడు. ప్రతిదానికి ఇబ్బందే ఉంది ఇప్పుడు మాకైతే. టీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ రాని టీఆర్ఎస్ రాని మా బతుకులు మేము బతుకుతున్నాం కానీ ఇప్పుడు ఎవరు వచ్చి ఏమో చేసేది ఉంది. రోడ్లు సరిగా లేవు, ఎవరు పట్టించుకోవట్లేరు. మాగంటి గారు వెళ్ళిపోయారు. సర్గసిన మేము బాధపడుతున్నాం ఆయనని. మళ్ళీ మంచి ఎమ్మెల్యే రావాలి, మంచి మేము కోరుకుంటున్నాము.